ద్రౌపది పాంచాలి ఎలా అయింది? పాండవుల్ని ఎలాగైనా సరే చంపాలన్న ఉపాయంతో వారు ఉంటున్న లంక ఇంటిని కాల్చివేస్తారు కౌరవులు. దాంతో పాండవులు తప్పించుకుని గంగానదీ తీరానికి చేరుతారు. పాండవులు మరణించారన్న భ్రమతో దుర్యోధనుడు సంబరాలు చేసుకుంటాడు. పాండవులిలా ఊరూరా తిరుగుతూ బ్రాహ్మణ వేషంలో భిక్షాటన చేస్తూ ఉంటారు. ఈ సమయంలో భీముడు హిడింబుడు అనే రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఆమె సోదరి హిడింబిని వివాహం చేసుకుంటాడు. ఆమెకి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుస్తాయి. అందుకే పాండవుల్ని కొన్నాళ్లు ఏకచక్రపురంలో ఉండమని, అప్పుడు కృష్ణద్వైపాయన మహాముని వచ్చి కర్తవ్యబోధన చేస్తాడని చెప్తుంది. దీంతో పాండవులు ఏకచక్రపురం చేరుతారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు వచ్చి ద్రుపద మహారాజు తన కూతురు ద్రౌపది కోసం మత్స్యయంత్రాన్ని నిర్మించాడని, దాన్ని ఛేదించిన వారికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారని చెప్పాడని కబురు తెస్తాడు. దీంతో తల్లి అనుమతి తీసుకుని పాండవులు ద్రుపద రాజ్యానికి బయలుదేరతారు. అక్కడ ఎంతోమంది రాకుమారులు విల్లు ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని ఛేదించలేక అవమానపడతారు. కర్ణుడు సైతం ఆ యంత్రాన్ని ఛేదించలేకపోతాడు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న సవ్యసాచి అన్న ధర్మరాజు అనుమతిని తీసుకుని వెళ్లి గాంధీవాన్ని ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని ఛేదించి మేఘాల చాటున ఉన్న ఆ మత్స్యమాయని తన బాణాల ధాటితో కొడతాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ద్రౌపది వచ్చి అర్జునుడి మెడలో పూలమాలను వేస్తుంది. అయితే అసలీ ద్రౌపది ఎవరు, ఎలా జన్మించింది అనేది ఒక్కసారి తెలుసుకున్నట్లయితే, ద్రౌపది ద్రుపద మహారాజు యాగపుత్రిక, పాండవుల సతి. ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని భార్య ఇంద్రసేన. మౌద్గల్యుడు 5 శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు. 2వ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా పతి అని 5 సార్లు కోరింది. తర్వాత శివుడు ఇంద్రుణ్ణి 5 మూర్తులుగా రూపొందించి మానవుడిగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వునులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు. 3వ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపది జన్మించింది. ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్లి ద్రుపదుని బంధించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రుపదుడు ద్రోణుని చంపగల కుమారుడు, పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యజ్ఞం చేస్తాడు. ఆ యాగఫలంగా ద్రౌపది దృష్టద్యుమ్నుడు జన్మిస్తాడు. ఆ ప్రకారం ద్రౌపదిని స్వయంవరంగా పెళ్లి చేసుకుంటాడు అర్జునుడు. ఏకచక్రపురంలో ఉంటున్న ఇంటికి తీసుకుని తన తల్లి ఆశీస్సుల కోసం బయట నుంచుని ఒక మధురమైన పండుని వీరుడ్లా తీసుకుని వచ్చానని తన తల్లికి చెప్తాడు. మీరు ఏది సంపాదించినా సరే 5గురు సమభాగాలుగా చేసుకోండని తల్లి యథాలాపంగా చెప్తుంది. తల్లి మాటను శిరసావించిన అన్నదమ్ములు ద్రౌపదిని భార్యగా స్వీకరిస్తారు. అలా ద్రౌపది పాంచాలిగా పంచభర్తలు కలిగిన దానిగా ఉంటుంది. అసలీ ద్రౌపదిని నిండు సభలో కౌరవులు ఎందుకు బట్టలు ఊడదీయాలి అనుకున్నారు? ద్రౌపదిని కృష్ణుడు ఎందుకు కాపాడాల్సొచ్చింది? భార్యని వివస్త్రని చేస్తూ ఉంటే ధర్మరాజు మాటకి తమ్ముళ్ళు ఎందుకు కట్టుబడి ఉన్నారు అనే ఆసక్తికరమైన విషయాల్ని తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.